మేమే గొప్ప అని అంటే మాకు వాళ్ళు గొప్ప కాకున్నా సరే మేము ఒక ఇండియన్ సిటిజన్ గా కాన్స్టిట్యూషన్ కి రాజ్యాంగానికి రెస్పెక్ట్ ఇచ్చి మేము ఊరుకుంటున్నాం కదండి. ఒక పుంగి పోయి 4 అయినాయి, 4 పోయి ఇప్పుడు 6, 8 అయినాయి. అయినా సరే ఊరుకుంటున్నాం మేము. మళ్ళీ అట్లాంటప్పుడు శాఖలో దేశం ధర్మం గురించి చెప్తే తప్పేముంటదండి? అసలు ఎవరు ఆపింది కాదు, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? పోలీసు వాళ్ళకి. అవి కూడా పుంగిలు కూడా తీయమని చెప్దాం. ఇప్పుడు శాఖ చేసి చూపిద్దాం, ఎవరు వస్తారో చూద్దాం సార్ అని అడిగిన. అంటే ఏం లేదు, సిఎస్ఆర్ ఫోన్ చేసిండు, ఒకసారి మాట్లాడి సిఎస్ఆర్ డైరెక్ట్ ఫోన్ కలిపి సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అంటే, అయితే ఒకసారి స్టేషన్ కి రానా అన్న. ఎందుకు రావాలి సార్ అని అన్న. ఏం లేదు ఒకసారి మాట్లాడదాం, స్టేషన్ కి రాను అంటే మేము శాఖ చేయొద్దా సార్? మనకి భయం ఎందుకు? ఇగో రేపటి నుంచి ధ్వజం తీసుకురా, ఇక్కడే శాఖ చేద్దాం. ఇప్పుడు 10 మందే ఉన్నారు, రేపు 100 మంది జమ అయ్యేటట్టుగా మనం చూద్దాం. ప్రతి రోజు ఇక్కడే శాఖ చేద్దాం. మేమందరం కూడా నీకు సహకరిస్తాము. మీరు మాత్రం ఎవ్వరికి భయపడేది లేదు. ఎవరన్నా వచ్చి మిస్టేక్ గా ఈడ శాఖ చేయొద్దు అంటే ఎందుకు చేయొద్దు, ఎవరికి ఏం నొప్పి అవుతుంది అని అడుగు. ఒకవేళ ఈడ సౌండ్ వల్ల మాకు నొప్పి అవుతుంది అని అంటే పొద్దున లేసి మాకు 5 సార్లు వినిపిస్తారు కదా మేం గొప్ప అని, ఆ పుంగిలను కూడా తీసేయమండి అని చెప్పి గట్టిగా మాట్లాడదాం. కానీ ఎవ్వరికి భయపడేది లేదు. మనం ఒక్కరిని ఏమనం, వాళ్ళు మన జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఊరుకుంటున్నాం కదండి. ఒక పుంగి పోయి 4 అయినాయి, 4 పోయి ఇప్పుడు 6, 8 అయినాయి. అయినా సరే ఊరుకుంటున్నాం మేము. మళ్ళీ అట్లాంటప్పుడు శాఖలో దేశం ధర్మం గురించి చెప్తే తప్పేముంటదండి? లేదండి, ఇక్కడే చేస్తారు. ఇక్కడ దుర్గామాతను పెడతారు, వినాయక చవితికి వినాయకుడిని నిలబెడతారు. ఇక్కడ మీరు ఒకవేళ శాఖ చేయలేదనుకోండి, మళ్ళా మీరే పెట్రోలింగ్ బండి పంపించి ఇక్కడ న్యూసెన్స్ అవుతుందని చేయాలి. కనీసం శాఖ అయితేనన్నా పిల్లలు అలా కాకుండా సమాజంలో మంచిగా పద్ధతిగా ఉండగలుగుతారు. ఉండదు కంటెంట్ అంటే ఆర్ఎస్ఎస్ అనే ఒక అపోహ కానీ ప్రజలల్లో. మీరు ఒకసారి శాఖకు ఒకసారి ఏం చేయండి, సివిల్లో ఒక పంపించండి. ఇంకేందండి మీకు అర్థమైపోయి చెప్పరు అంటే ఏది కూడా పుట్టాలను సమాజానికి అదే చెప్పిన